అత్తయ్య వంట పూర్తయిపోయింది, మీరు మాత్రం 2 గంటలాగాకే తినండి. ఎందుకంటే అప్పుడే కదా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను మిమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు, డైలీ మీకు మిగిలిపోయిన అన్నం పెడుతున్నా అని అందరికీ చెప్పుకోవచ్చు. అయ్యో అత్తయ్య గారు డల్లుగా కూర్చున్నారు. ఓ, నేను ఇప్పుడు ఇన్ని పనులు చేశాను కదా, అందులోని లోపాలు వెతికి నన్ను తిట్టిందే గాక మా అమ్మని మా నాన్నని నన్ను సరిగ్గా పెంచలేదని, నాకు ఏ పని పాట నేర్పించలేదని తిట్టేయండి అత్తయ్య గారు. అమ్మాయి నన్ను ఏరికోరి చేసుకోకపోయి ఉంటే మా ఫ్యామిలీ మొత్తం అడుక్కు తింటూ ఏ రోడ్డు మీద ఉండేవాళ్ళం. మీ ఇంటికి ఏ కోటీశ్వరాలో కోడలుగా వచ్చేది. అప్పుడే కదా నన్ను తిట్టానన్న సంతోషంతో మీ కడుపు నిండిపోతుంది, మీరు సంతోషంగా ఉంటారు. పర్లేదు అత్తయ్య, తిట్టండి. అత్తయ్య, మమ్మీ కాల్ చేసింది ఇంటికి రమ్మని. నేనైతే రానని చెప్పాను. ఎందుకంటే నేను వెళ్తే మీ అందరికి ఇక్కడ చాకరీ చేసే వాళ్ళు ఉండరు కదా. మా అమ్మ వాళ్ళు మీకు చాకరీ చేయడానికే నన్ను కనిపించారు.